జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీకు శనిగారు 2వ స్థానంలో ఉండి వక్రించి ఉండి సూర్యుడి దృష్టి శని మీద, శని దృష్టి సూర్యుడి మీద పడుతోంది. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా ఈ మాసంలో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే గురువు గారు మీకు కర్కాటక రాశికి వస్తున్నారో, అంటే 6వ స్థానానికి వస్తున్నారో, గురుగారు దృష్టి కుటుంబ స్థానమే పడుతుంది. కానీ గురువు గారు 6వ స్థానంలో ఉంటారు, రుణ రోగ శత్రు స్థానంలో ఉంటారు. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా ఈ మాసం అంతా కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ధనపరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి అధికంగా ఉంటాయి. సకాలంలో చేతికి అందదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ మాసం అనేది ధనపరంగా మాత్రం. విద్యార్థులకి మీకు 4వ స్థానం అధిపతి అయిన శుక్రుడు నిజపడ్డాడు 9 అక్టోబర్ నుంచి. మరియు శని దృష్టి, కుజుడి దృష్టి 4వ స్థానం మీద పడుతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండటం మూలంగా విద్యార్థులకి 9 అక్టోబర్ నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. విద్యార్థులకి కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్కి మాత్రం 19 అక్టోబర్ నుంచి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. 19 అక్టోబర్ వరకు మీ లవర్కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేస్తారు. మీ లవర్కి చాలా చాలా ఆనందంగా కూడా ఉంటుంది మీరు ప్రపోజ్ చేయటం మూలంగా కూడాను. ఇలాంటి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే 19 అక్టోబర్ నుంచి గురువు గారు కర్కట రాశికి వస్తారు, మరియు బుధుడు పంచమాధిపతి అయ్యి కుజుడితో కలిసి ఉంటాడు. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా 19 అక్టోబర్ నుంచి మాత్రం వ్యతిరేక ఫలితాలు అయితే ఉంటాయి. శత్రువులు అనే వాళ్ళు ఉండరు, మీకు శత్రువులు మిత్రులు అవుతారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు ఈ మాసం అనేది. హెల్త్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. గచి సమస్యలు, ఎసిడిటీ సమస్యలు, పొట్టకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు? 7వ స్థానం సింహరాశి అవుతుంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు కన్యా రాశిలో ఉన్నాడు 17 అక్టోబర్ వరకు. శని దృష్టి ఉన్నది. మళ్ళీ 17 అక్టోబర్ నుంచి సూర్యుడు తులారాశికి వెళ్తాడు. తులారాశిలో సూర్యుడు నీచ పొందుతాడు. ఇక్కడ శుక్రుడు మీకు 7వ స్థానంలో ఉన్నా సరే రాహుగా దృష్టి ఉన్నది. 9 అక్టోబర్ నుంచి శుక్రుడు కూడా నిశ్చితికి వెళ్తాడు అనమాట కన్యా రాశికి. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు మ్యారేజ్ పరంగా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. గొడవలు అయితే విపరీతంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా, సూర్య అష్టకాన్ని చదువుకోండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. బిజినెస్ పరంగా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బిజినెస్లో ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవు. మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీకు 10వ స్థానంలో 24 అక్టోబర్ నుంచి బుధుడు రాస్తాడు. అలాగే కుజుడు కూడా దశమాధిపతి అయ్యి 9వ స్థానంలో ఉన్నారు. 27 అక్టోబర్ నుంచి ఆయన 10వ స్థానంలోకి వస్తారు. కాబట్టి మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక్కడ కుజుడు రాజయోగాన్ని ఇస్తారు. మీకు 10వ స్థానంలో కేంద్ర స్థానంలో కుజుడు సొంత ఇంట్లో ఉండటం మూలంగా రాజయోగం అంటూ ఇస్తాడు. కాబట్టి వృత్తిపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 27 అక్టోబర్ నుంచి మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిషాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.